రేపు సాయంత్రం పీఆర్పీ సీనియర్ నాయకులతో ఆజాద్ సమావేశం కానున్నారు. విలీనంతో పీఆర్పీకి ఎలాంటి నష్టం ఉండదని చెప్పడమే ఈ మీటింగ్ లక్ష్యంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, అసలు విలీనంపై హామీతో పాటు పదవులపై ఏమైనా హామీ లభించే అవకాశాలు కనబడుతున్నాయా? ఇవాళ చిరు ఎవరితోనైనా భేటీ అయ్యే అవకాశం ఉందా? దేవి, ఈ రోజు ఆదివారం కావడంతో పార్టీ అధినేత్రితో చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రితో చిరంజీవి సమావేశం అయ్యే అవకాశం లేదు. అయితే ఆయన రేపటి వరకు ఢిల్లీలోనే ఉంటారని మనకు విశ్వసనీయంగా తెలియవచ్చింది. రేపు 4 గంటలకి పీఆర్పీలో ఉన్న కీలకమైన 15 మంది నాయకులతో కలిసి ఆయన ఆజాద్ తో మరో దఫా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ఈ కీలకమైన నాయకులందరికీ ఆజాద్ ఒక హామీ, ఒక అష్యూరెన్స్ ఇస్తారు. పీఆర్పీ కాంగ్రెస్ తో విలీనం అవుతున్న నేపథ్యంలో పీఆర్పీలో ఉన్న కీలకమైన నాయకులకు తగిన న్యాయం జరుగుతుందని, వారు ఎటువంటి అన్యాయానికి గురికారనే హామీ ఆజాద్ దగ్గర నుంచి వాళ్ళకి దొరుకుతుందని ఒక పీఆర్పీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆజాద్ ఈ నెల 6వ తారీఖున అమెరికా వెళ్తున్నారు. ఆయన అమెరికాలో వారం రోజుల పాటు ఉంటారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత పీఆర్పీ శాసనసభ్యులతో కూడా మరో దఫా ఆజాద్ సమావేశం అవుతారు. అక్కడ ఆ శాసనసభ్యులకు కూడా కాంగ్రెస్ పీఆర్పీల విలీన నేపథ్యంలో పీఆర్పీ అధినేతకు మాత్రమే కాకుండా అందులో ఉన్న కీలకమైన నాయకులకు కూడా సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, వాళ్ళు అన్యాయానికి గురికారు అనే అష్యూరెన్స్ కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వదలుచుకుంది. అటువంటి అష్యూరెన్స్ కావాలని పీఆర్పీ నాయకులు కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తదనుగుణంగా చర్చల ప్రక్రియ ఏదైతే ఉందో అది కొనసాగిస్తోంది. రేపు 4 గంటలకు సీనియర్ నాయకులతో ఆజాద్ సమావేశమై ఇదే విషయాన్ని ఈ పీఆర్పీ సీనియర్ నాయకులకు స్పష్టం చేస్తారు. అటు తర్వాత పీఆర్పీ శాసనసభ్యులకు కూడా ఈ రకమైన, అంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం తర్వాత కూడా ఇంపార్టెన్స్ ఉన్న నాయకులకు తప్పకుండా సముచిత స్థానం కాంగ్రెస్ లో దొరుకుతుందనే అష్యూరెన్స్ ఇస్తారు. ఆ తర్వాతనే పీఆర్పీ విలీన తేదీలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడు విలీనం చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, ఢిల్లీలోనే విలీన ప్రక్రియ ఉంటుందా, అంటే ఢిల్లీ ఏఐసిసి మీడియా విభాగానికి పిలిచి, మీడియా కాన్ఫరెన్స్ హాల్ పిలిచి అక్కడే పార్టీలోకి చిరంజీవిని ఆహ్వానిస్తూ విలీనం పూర్తి చేస్తారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో సభను ఏర్పాటు చేస్తారా, వీటన్నిటిపైన ఒక క్లారిటీ వస్తుంది. ముందు ఈ రోజు రేపు 4 గంటలకి ఆజాద్ తో కీలకమైన నాయకుల సమావేశం, అమెరికా పర్యటన ఆజాద్ ముగించుకొని వచ్చిన తర్వాతన ఎమ్మెల్యేలతో మరో సమావేశం, దాని తర్వాతన విలీన తేదీల ప్రకటన అనేది ఉంటుంది. దేవి, అరుణ, నిన్న ఢిల్లీకి చిరంజీవి వెళ్లడం, ఆ తర్వాత వేగంగా పరిణామాలు మారిపోవడం, రేపు సాయంత్రం ఆజాద్ సీనియర్ నేతలతో మీట్ అయ్యి ఒక అష్యూరెన్స్ ఇవ్వడం, ఈ పరిణామాలను చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే కొంత ఏమైనా పీఆర్పీ సీనియర్ నాయకులు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమైనా ఉందా? వాళ్ళ అధినేతతో వాళ్ళు ఏమైనా షేర్ చేసుకోవడం జరిగి ఉంటుందా? దేవి, మనం ఒక విషయం ఇక్కడ గమనించాలి. ఇంతవరకు పీఆర్పీలో ఉన్న ముఖ్యమైన నాయకులకు అధినాయకుడు చిరంజీవి. ఒకసారి చిరంజీవి కాంగ్రెస్ లో చేరిన తర్వాత వీళ్ళందరికీ కూడా అధినేత్రి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సుప్రీం అవుతుంది. సోనియా గాంధీ బాస్, ఆమె ఆధ్వర్యంలోనే వీళ్ళంతా పనిచేయాల్సి ఉంటుంది. ఇంతవరకు ప్రతిసారి చిరంజీవి ఇంటరాక్ట్ అవుతున్నారు సోనియా గాంధీతో, ఆయన తన వర్షన్ మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకసారి విలీనం అయిన తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలోనే ఈ పీఆర్పీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది. అలాగే పీఆర్పీలో ఉన్న కీలకమైన నాయకులందరూ కూడా సోనియా గాంధీ కనుసన్నల్లోనే మెలగవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధినేత్రి వైపు నుంచి, అంటే పార్టీ హైకమాండ్ నుంచి మీకు కూడా సముచిత స్థానం ఇస్తాము అని చెప్పడం ద్వారా పీఆర్పీ నాయకుల నమ్మకాన్ని కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని మనం గమనించవచ్చు. దేవి, ఈ సమావేశాల ద్వారా కాంగ్రెస్ కూడా పీఆర్పీలో ఉన్న కీలకమైన నాయకులు ఎమ్మెల్యేలను దగ్గర చేసుకునే పని చేస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు పీఆర్పీలో ఉన్న కీలకమైన నాయకులకు, ఎమ్మెల్యేలకు బాస్ చిరంజీవి అయితే, ఒకసారి విలీనం పూర్తిగా, అంటే ఫార్మల్ గా విలీనం అయిన తర్వాత అప్పుడు సోనియా గాంధీ వీళ్ళందరికీ కూడా బాస్ అవుతారు. సో ఆమె అండర్ లో ఆమె నేతృత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించిన ఈ చర్చల ప్రక్రియ అనేది దానికి సంబంధించి జరుగుతుందని మనం గమనించవచ్చు. దేవి, థ్యాంక్ యూ అరుణ. ruchulu.com, making of Andhra recipes, recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.